హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాజిక్ ఫ్రెండ్స్ తెలుగు. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో ఒక ప్రోగ్రామ్ అయితే రాయబోతున్నాము. ఈ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ ఏంటంటే, మనం ఏదైనా నెంబర్ ఎంటర్ చేస్తే ఆ నెంబర్ యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ని మనం ప్రింట్ చేయాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు ఎవరైనా సరే ఫస్ట్ టైం ఈ ఛానల్ విజిట్ చేస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా పక్కన బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. దీని ద్వారా మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేయగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మన ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ ఏంటంటే, ఏదైనా నెంబర్ ఇచ్చినట్టయితే ఆ నెంబర్ యొక్క మనకి మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ అవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, నేను నెంబర్ 5 అని ఇచ్చాను అనుకోండి, ఆ 5 యొక్క మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ అవ్వాలి. సో నాకు అవుట్పుట్లో ఏం రావాలంటే 5 × 1 = 5, 5 × 2 = 10, 5 × 3 = 15, అట్లా 5 × 10 అని చెప్పి 50 వరకు రావాలన్నమాట. సో ఇప్పుడు దీనికి మనం ప్రోగ్రామ్ రాయబోతున్నాం. సో నార్మల్గా ఏంటంటే, ఇక్కడ మనం ఏం చేస్తామంటే ఏదైనా లూప్ యూస్ చేసి మనం ఈ ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ చేయొచ్చు. సో మనం డైరెక్ట్గా రాద్దాం. ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేయాలంటే, యూజర్ని నెంబర్ ఎంటర్ చేయమని అడగాలి. కాబట్టి ఏం చేస్తున్నా అంటే, ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా. int n అని చెప్పి ఒక వేరియబుల్ డిక్లేర్ చేశా. నెక్స్ట్ ఇప్పుడు n అనే వేరియబుల్లో ఒక వాల్యూని యూజర్ ఎంటర్ చేయమని అడగాలి. ఎందుకంటే యూజర్కి ఏ మల్టిప్లికేషన్ టేబుల్ కావాలో ఆ నెంబర్ ఎంటర్ చేయమని అడగాలన్నమాట. సో దానికోసం ఏం చేస్తున్నా, సిఅవుట్ స్టేట్మెంట్ రాస్తున్నా. ఎంటర్ ఎనీ నంబర్ ఫర్ మల్టిప్లికేషన్ టేబుల్ అని అడుగుతున్నా. సో తనకి ఏ నెంబర్కి అయితే మల్టిప్లికేషన్ టేబుల్ కావాలో ఆ నెంబర్ ఎంటర్ చేస్తారన్నమాట. సో ఎందుకు ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు సిఅవుట్ స్టేట్మెంట్లో డబుల్ కోట్స్లో ఏది రాస్తే అది ఏమవుతుంది, మనకి యాజ్ ఇట్ ఈస్ అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. అప్పుడు యూజర్కి ఏమర్థం అవుతుంది, దాని నెంబర్ ఎంటర్ చేయమని అర్థం అవుతుంది. అప్పుడు యూజర్ ఏం చేస్తారంటే ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేస్తారు. సో మనం ఏం చేయాలి, అలా కీబోర్డ్లో ఇచ్చిన వాల్యూని మనం n అనే వేరియబుల్లో స్టోర్ చేయాలి. అలా స్టోర్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే ఇన్పుట్ స్టేట్మెంట్ సిఇన్ యూజ్ చేస్తామన్నమాట. సో సిఇన్ n. సో యూజర్ కీబోర్డ్ నుంచి ఎంటర్ చేయగానే ఆ వాల్యూ మనకి n అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఇప్పుడు మనం దానికి ఏం చేయాలంటే మల్టిప్లికేషన్ టేబుల్ని మనం రాయాల్సి ఉంటుంది. సో దీంట్లో మీరు అబ్జర్వ్ చేయండి, దీంట్లో మనం లాజికల్గా థింక్ చేసేది ఏముండదు. జస్ట్ మనకి ఈ ఫార్మాట్లో అవుట్పుట్ రావాలంటే మనం ఏం చేయాలో దాన్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. 5 నెంబర్కి మల్టిప్లికేషన్ టేబుల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ వాల్యూస్ ఎలా వస్తాయో మీరు అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూడండి, 5, 5, 5 అని ఉన్నాయి కదా. సో మనం ఏం చేస్తున్నాం, 5ని ఫస్ట్ 1తో మల్టిప్లై చేస్తున్నాం. నెక్స్ట్ 5ని 2తో మల్టిప్లై చేస్తున్నాం. నెక్స్ట్ 5ని 3తో మల్టిప్లై చేస్తున్నాం. అంటే ఈ 5 అనే నెంబర్ కామన్ అనమాట. సో నెక్స్ట్ ఏంటి, మనం ఫస్ట్ 5ని 1తో మల్టిప్లై చేసిన తర్వాత నెక్స్ట్ 2తో మల్టిప్లై చేస్తున్నాం. 2తో మల్టిప్లై చేసిన తర్వాత 3తో మల్టిప్లై చేస్తున్నాం. నెక్స్ట్ 4 అండ్ సో ఆన్ 10 వరకు మనం మల్టిప్లై చేస్తున్నాం. అంటే దీనికి లాజిక్ ఎట్లా రాయొచ్చు అంటే, ఇక్కడ చూడండి, నేను ఫర్ లూప్ తీసుకుంటున్నా. ఫర్ అని చెప్పి ఫర్ లూప్లో ఏం చేస్తాను అంటే, ఫస్ట్ ఒక వేరియబుల్ డిక్లేర్ చేస్తున్నా. సో ఏంటి ఆ వేరియబుల్ అంటే, ఒక వేరియబుల్ int i అని ఒక వేరియబుల్ డిక్లేర్ చేసి, సో i వాల్యూ ఒకటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నా. ఎందుకు ఒకటి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తున్నా, నాకు మల్టిప్లికేషన్ టేబుల్ ఎక్కడి నుంచి కావాలి, నాకు 1 దగ్గర నుంచి కావాలి. సో మల్టిప్లికేషన్ టేబుల్ ఎక్కడి దాకా కావాలి, నాకు 10 వరకు కావాలి. అంటే i వాల్యూ ఏముండాలి, ఎప్పుడు i వాల్యూ <= 10 ఉండాలి. ఎందుకు, నాకు మల్టిప్లికేషన్ టేబుల్ 10 వరకు కావాలి కాబట్టి i <= 10 అని కండిషన్ ఇచ్చా. సో ఫస్ట్ i వాల్యూ ఎంత ఉంటుంది, 1 ఉంటుంది. నెక్స్ట్ i వాల్యూ ఎంత అవుతుంది, 2 అవుతుంది. నెక్స్ట్ i వాల్యూ ఎంత అవుతుంది, 3 అవుతుంది. సో అంటే ఏం చేయాలి, మనం i వాల్యూ ఇంక్రిమెంట్ చేయాలి. అంటే i = i+1 అని రాయాలి. సో దాని బదులు మనం ఇలా సింపుల్గా i++ కూడా రాయొచ్చు అనమాట. ఇదేంటంటే ఇంక్రిమెంట్ ఆపరేటర్ అనమాట. సో ఇప్పుడు ఏం చేయాలి అంటే, ఈ ఫర్ లూప్ ఎన్నిసార్లు రన్ అవుతుందంటే, ఈ ఫర్ లూప్ 10 టైమ్స్ రన్ అవుతుంది. ఎందుకు, i వాల్యూ ఎక్కడ స్టార్ట్ అయింది, 1 దగ్గర స్టార్ట్ అయింది. i వాల్యూ ఎక్కడ ఎండ్ అవుతుంది, 10 దగ్గర ఎండ్ అవుతుంది. అర్థమవుతుందా, అంటే ఏంటి, ఈ ఫర్ లూప్ మనకి 10 టైమ్స్ రన్ అవుతుంది. సో రన్ అయిన ప్రతిసారి స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో ఈ బాడీ లోపల ఏం చేస్తానంటే, నాకు ఏ ఫార్మాట్లో అయితే నాకు ఈ అవుట్పుట్ రావాలో ఆ ఫార్మాట్ని ఇక్కడ నేను మెన్షన్ చేస్తాను. సో అందుకోసం ఏం చేస్తున్నాను, నాకు ప్రింట్ అవ్వాలి కాబట్టి సిఅవుట్ స్టేట్మెంట్ యూజ్ చేస్తున్నాను. సో నాకు ఫస్ట్ ఏం ప్రింట్ అవ్వాలి, నాకు 5 ప్రింట్ అవ్వాలి. అంటే నథింగ్ బట్ 5 అంటే ఏంటి, యూజర్కి 5 టేబుల్ కావాలి. అంటే యూజర్ ఏం చేస్తాడు, ఎంటర్ మల్టిప్లికేషన్ టేబుల్ అన్నప్పుడు 5 ఎంటర్ చేస్తాడు. ఆ 5 ఏ వేరియబుల్లో ఉంటుంది, n అనే వేరియబుల్లో ఉంటుంది. సో ఫస్ట్ నేను దేన్ని ప్రింట్ చేయాల్సి ఉంటుంది, n ప్రింట్ చేయాల్సి ఉంటుంది. సో కాబట్టి ఏం చేస్తానంటే, ఇక్కడ n మెన్షన్ చేస్తున్నాను వేరియబుల్ని. సో నెక్స్ట్ n ప్రింట్ అయిన తర్వాత నాకు నెక్స్ట్ ఏం ప్రింట్ అవ్వాలి, n తర్వాత స్పేస్ ఇచ్చి స్టార్ ప్రింట్ అవ్వాలి. సో అందుకోసం ఏం చేస్తానంటే, డబుల్ కోట్స్లో నేను స్టార్ ప్రింట్ చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏం ప్రింట్ అవ్వాలి నాకు దీని తర్వాత, నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ నాకు ఏం ప్రింట్ అవ్వాలంటే 5 అంటే మనకి n ప్రింట్ అయిందంటే 5 ప్రింట్ అయింది. డబుల్ కోట్స్లో స్టార్ పెట్టామంటే స్టార్ ప్రింట్ అయింది. నెక్స్ట్ మనకి ఏం ప్రింట్ అవ్వాలి, మల్టిప్లికేషన్ టేబుల్ ప్రింట్ అవ్వాలి కదా. ఎట్లా ప్రింట్ అవ్వాలి, 1, 2, 3 అంటే 1 దగ్గర నుంచి నెక్స్ట్ 2, నెక్స్ట్ 3 అండ్ సో ఆన్ 10 వరకు ప్రింట్ అవ్వాలి. అంటే మనం నెక్స్ట్ ఏం ప్రింట్ చేయాలి, ఇక్కడ i వాల్యూని ప్రింట్ చేయాలి. ఎందుకు, ఇనిషియల్గా iలో ఎంత వాల్యూ ఉంటుంది, ఫస్ట్ ఈ లూప్ రన్ అయ్యేటప్పుడు i వాల్యూ 1 ఉంటుంది.
సెకండ్ టైం ఈ లూప్ రన్ అయ్యేటప్పుడు ఐ వాల్యూ ఎంత ఉంటుంది 2, నెక్స్ట్ ఎంత అవుద్ది 3, నెక్స్ట్ ఎంత అవుద్ది 4. సో మనం ఏం చేయాలి, నెక్స్ట్ ఇక్కడ ఐ వాల్యూని మనం ప్రింట్ చేయాలి. నెక్స్ట్ ఏం చేయాలి, ఐ వాల్యూ వచ్చిన తర్వాత నెక్స్ట్ మనకి ఈక్వల్ టు సింబల్ రావాలి. సో అందుకోసం ఏం చేస్తున్నాం, మళ్ళీ నేను డబుల్ కోట్స్లో ఈక్వల్ టు సింబల్ని మెన్షన్ చేస్తున్నాం. సో దీని తర్వాత ఏం రావాలి మనకి నెక్స్ట్, సో దీని తర్వాత నెక్స్ట్ మనకి ఏం రావాలి, సో నెక్స్ట్ ఏం రావాలంటే ఇక్కడ చూడండి 5 into 1 5, 5 into 2 10, 5 into 3 15 ఇట్లా రావాలి కదా. అంటే ఇక్కడ మనకి ఏం రావాలి, n వాల్యూని ఐతో మల్టిప్లై చేయాలి. సో అందుకని ఇక్కడ ఏం చేస్తానంటే n ఇంటూ ఐ, n ఇంటూ ఐ, అప్పుడు మనకి 5 into 1 5 into 2 వాల్యూ వస్తుంది. నెక్స్ట్ ఏంటి, ఒక లైన్ అయిపోగానే నాకు నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలి కాబట్టి ఏం చేస్తున్నా, అండ్ అని మెన్షన్ చేస్తున్నా. చూడండి ఈ ప్రోగ్రాంలో లాజిక్ ఏం లేదు, మనకి అవుట్పుట్ ఎట్లా రావాలో అలా మనం సిఅవుట్ స్టేట్మెంట్ యూజ్ చేసి మనం ప్రింట్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు చూడండి ఒకసారి మన ప్రోగ్రామ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మనం చెక్ చేద్దాం ఈ ప్రోగ్రామ్ని. సో ఈ ప్రోగ్రామ్ని సేవ్ చేస్తున్నాను నేను. నెక్స్ట్ ఈ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నా. సో మనకి ఫస్ట్ ఎగ్జిక్యూట్ చేయగానే ఎంటర్ ఎనీ నెంబర్ ఫర్ మల్టిప్లికేషన్ టేబుల్ అని ఉంది. సో అప్పుడు ఏంటంటే 5 అని ఇచ్చి ఎంటర్కి ప్రెస్ చేశాను. చేయగానే నాకు ఏమైంది, నాకు 5 టేబుల్ వచ్చేసింది మనకి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ 5 టేబుల్ని మనం 20 దాకా ప్రింట్ చేయాలనుకోండి, జస్ట్ ఇక్కడ ఈ i <= 20 చేశారనుకోండి, అప్పుడు మీకు ఈ 5 టేబుల్ అనేది 20 వరకు ప్రింట్ అవుద్ది. చూడండి ఎంటర్ ఎనీ టేబుల్ అన్నది కదా. సో ఇక్కడ ఏం చేస్తాను నేను 5 అని ఇస్తున్నా. సో మనకి ఎక్కడ దాకా ప్రింట్ అయింది, టేబుల్ అనేది మనకి ఇక్కడ 20 వరకు ప్రింట్ అయింది అనమాట. ఇట్లా మనం ఏంటంటే మల్టిప్లికేషన్ టేబుల్ని చాలా ఈజీగా మనం ఈ లూప్స్ యూజ్ చేసి మనం ప్రింట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.